Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఫస్ట్ ఇంటర్ మ్యాథ్స్లోని సెట్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 5 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 5 పార్ట్స్లో కూడా ఎక్సర్సైజ్ 1E వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 6లో భాగంగా ఈ చాప్టర్లో ఇంకా మిగిలి ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే లాస్ట్ ఎక్సర్సైజ్ అయిన 1Fలోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు అనమాట. మిగిలిన ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్ 23. షో దట్ సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ క్యాటరాక్ట్ అండ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ ట్రాక్ట్ ఆర్ ఈక్వల్. అంటే మనకి ఈ క్యాటరాక్ట్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్తో తయారు చేసిన సెట్, అలాగే ట్రాక్ట్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్తో తయారు చేసిన సెట్, ఆ రెండు సెట్స్ కూడా మనం ఈక్వల్ సెట్స్ అని ప్రూఫ్ చేస్తున్నాడు అన్నమాట. మనకి ఈక్వల్ సెట్స్ యొక్క డెఫినేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ సెట్ ఏ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్తో ఫామ్ అయిన సెట్ని ఏ అనుకుంటే, లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్, మనకి క్యాటరాక్ట్లో లెటర్స్ ఏమున్నాయి, సి ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఏ ఆల్రెడీ రాసేసాం, ఆర్ ఏ ఆల్రెడీ రాసాం, నెక్స్ట్ సి కూడా రాసాం, ఇంకా టీ కూడా రాసేసాం. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు అంటే ట్రాక్ట్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క సెట్ అనమాట. ఇందులో ఉన్న లెటర్స్ ఏంటి, టీ, ఆర్, ఏ అండ్ సి. ఓకే, ఇప్పుడు ఒకసారి రెండు సెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ సెట్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో సెకండ్ సెట్లో కూడా సేమ్ అదే ఎలిమెంట్స్ ఉన్నాయి. సి, ఏ, టీ, ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఏమనొచ్చు, మనం ఈక్వల్ సెట్స్ అనొచ్చు కదా. సిన్స్ టూ సెట్స్ హ్యాస్ ద ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ అని కూడా రాయొచ్చు అనమాట. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు బి అంటే దట్ గివెన్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్ అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 24. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ -1 0 1. ఓకే, ఇక్కడ ఒక సెట్ ఇవ్వడం జరిగింది. ఆ సెట్ యొక్క అన్ని సబ్సెట్స్ రాయమన్నారు. ఓకే, సబ్సెట్స్కి మనకి ఎన్ని ఉంటాయో మనం తెలుసుకోవడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒకవేళ మనకి ఇచ్చిన సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్డినల్ నెంబర్ అంటే కదా, ఫార్ములా ఏంటంటే 2n అనమాట. 2n సబ్సెట్స్ ఉంటాయి ఆ సెట్కి. ఇక్కడ మనకి ఇచ్చిన సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి n ప్లేస్లో 3 రాసాం అనుకోండి, అంటే 2 power 3 అంటే 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8. అంటే ఇచ్చిన సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయన్నమాట, 8 సబ్సెట్స్ ఉంటాయి. అవి రాయడానికి ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం అంటే నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. కాబట్టి నల్ సెట్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నల్ సెట్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఇచ్చిన సెట్లో ఒక్కొక్క ఎలిమెంట్తో ఒక్కొక్క సెట్ రాస్తాం. అంటే -1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. తర్వాత ఏం చేస్తాం, 2 సెట్స్తో 2 ఎలిమెంట్స్ తీసుకుని సెట్స్ రాస్తాం. ఇందులో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ -1, 0, నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ -1, 1, నెక్స్ట్ ఈ నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ 0, 1. నెక్స్ట్ ఏం చేస్తాం, 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఉన్న సెట్లో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి -1, 0, 1 అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా. ఇప్పుడు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 ఇవి
ఇచ్చిన సెట్స్ యొక్క సబ్సెట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25. షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయితే మనం ఏ ఈక్వల్ టు బి అని ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. మనం సింపుల్గా ఏ ఈక్వల్ టు బి ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనం అవి రెండు ప్రూఫ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని, బి సబ్సెట్ ఆఫ్ ఏ అని ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని ప్రూఫ్ చేయాలంటే మనం ఏ సబ్సెట్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే అప్పుడు ఏ సబ్సెట్ బి అంటే కదా. ఒక ఎలిమెంట్ తీసుకుందాం, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ ఏలో ఉంటే అది ఏ యూనియన్ బిలో ఉంటుంది. ఎందుకంటే ఏలో ఉన్న బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపేసి రాస్తాం కాబట్టి ఏ యూనియన్ బిలో ఉంటుంది. అంటే అప్పుడు ఏం రాయొచ్చు మనం? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అని రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఏమి ఇచ్చారు మనకి? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చారు. కాబట్టి ఏ యూనియన్ బిని ఏ ఇంటర్సెక్షన్ బితో రీప్లేస్ చేయొచ్చు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఎలా వచ్చింది అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ అనేది ఏలోనే ఉంటుంది, ఖచ్చితంగా బిలోనే ఉంటుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి? మనకి రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటాం కదా, కామన్గా ఉన్న ఎలిమెంట్స్. కాబట్టి ఎక్స్ బిలో కూడా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. చూడండి, మనం ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో తీసుకుంటే అది బిలో కూడా ఉంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట? ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. దీన్ని 1 అనుకుందాం. ఓకే, ఈసారి మనం ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనుకుందాం. మనకి ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో ఉంటే అది ఏ యూనియన్ బిలో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఏ యూనియన్ బిలో ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఏ యూనియన్ బి అని రాయొచ్చు. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ కాబట్టి మనం ఏ యూనియన్ బిని ఏ ఇంటర్సెక్షన్ బితో రీప్లేస్ చేయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఎలా వచ్చిందంటే సిన్స్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి. ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం మనం? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్. అంటే ఎక్స్ ఏలో ఉంటే అది ఖచ్చితంగా బిలో కూడా ఉండి తీరుతుంది. కాబట్టి మనం ఏలో కూడా ఉండి తీరుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని రాయొచ్చు. అంటే రెండిట్లోనే ఉంటుంది కాబట్టి ఏలో ఉంటుందని తీసుకున్నాం. చూడండి, మనం ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో ఉంది అని అనుకుంటే అది ఏలో కూడా ఉంది. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు కదా. అంటే దట్ ఎంప్లాయిస్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే, దీన్ని ఏమనుకుందాం? సెకండ్ అనుకుందాం. ఇప్పుడు ఒకటిని రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అప్పుడు ఏమని రాయొచ్చు మనం? ఏ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2 we can say that A equal to B. Okay, next exercise 1F లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, డిసైడ్ అమంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ విచ్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్. ఇక్కడ కొన్ని సెట్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏవి వేరే సెట్కి సబ్సెట్స్ అవుతాయి అంటే ఏ సెట్కి సబ్సెట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అయితే ఇందులో కొన్ని మనకి ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి? సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ సాటిస్ఫై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ అనేది ఒక రియల్ నెంబరు. నెక్స్ట్ అది ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలన్నారు. అంటే ఇందులో ఏ ఎలిమెంట్స్ వస్తాయంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఈక్వల్ టు 0.
12ని డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 12 ఆర్ 12. 12ని మనం స్లిప్ చేయాలి. ఎలాగా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మనకి 8 వచ్చి ఇలాగా 2 6 ఆర్కి డివైడ్ చేయొచ్చు కదా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 2 + 6 8 అవుతుంది. ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఉన్న సైన్ రెండింటికి ఉంచుతాం. ఓకే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, x² - 2x - 6x + 12 = 0. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకుని మొదటి రెండిట్లో x కామన్ తీస్తే x - 2 అవుతుంది. ఈ రెండిట్లో 6 టేబుల్ పోతుంది. -6 కామన్ తీస్తే x - 2 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ మనం x - 2ని కామన్ తీస్తే ఇక్కడ x - 6 ఉంటుంది. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, x = 2 వస్తుంది, అలాగే 6 కూడా వస్తుంది. ఇవి రూట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏ అనే సెట్ని రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే అందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటనమాట, 2, 6 అనమాట. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, b = సెట్ ఆఫ్ 2 4 6. నెక్స్ట్ c = సెట్ ఆఫ్ 2 4 6 8 అండ్ సో ఆన్, అంటే సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ d = సెట్ ఆఫ్ 6. ఇప్పుడు ఈ 4 సెట్స్ని బేస్ చేసుకుని ఏ సెట్ దేనికి సబ్సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏని తీసుకుందాం. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు. అలాగే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి 2 6, కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ సి అని కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలో లేవు, ఎందుకంటే 2 అనే ఎలిమెంట్ లేదు కదా, కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ డి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బిని తీసుకుందాం. బిలో ఉన్నాయన్నీ ఏలో లేవు కదా, కాబట్టి ఇది సబ్సెట్ కాదు. నెక్స్ట్ బిలో ఉన్నాయన్నీ సిలో ఉన్నాయి, కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు. నెక్స్ట్ బిలో ఉన్నాయన్నీ డిలో లేవు కదా, కాబట్టి రాయలేం. ఇప్పుడు సిని తీసుకుందాం. మనకి సి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయలేం, ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో లేవు. అలాగే సి సబ్సెట్ ఆఫ్ బి అని రాయలేము, అలాగే డి సబ్సెట్ ఆఫ్ సి అని రాయలేము. ఓకే, ఇప్పుడు డిని తీసుకుంటే డిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కాబట్టి డి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. అలాగే బిలో కూడా ఉంది కదా అది, కాబట్టి డి సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు. అలాగే ఈ డిలో ఉన్న ఎలిమెంట్ సిలో ఉంది కాబట్టి డి సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ determine whether the statement is true or false. If it is true, prove it. If it is false, give an example. ఇక్కడ మనకి 6 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని చెప్పమంటున్నారు. అలాగే ఒకవేళ ట్రూ అయితే అది ప్రూఫ్ చేయాలి, ఫాల్స్ అయితే అది ఫాల్స్ అవ్వడానికి ఉపయోగపడే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ ఏ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి. ఇది ఫాల్స్. ఎందుకనో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్దాం ఎందుకు ఫాల్స్ అనేది. ఫాల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను, ఏ = సెట్ ఆఫ్ 1 తీసుకున్నాను, అంటే 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది. ఇప్పుడు ఈ ఏ అనే సెట్ బిలో ఒక ఎలిమెంట్గా ఉండాలి, అంటే బి = నేను ఇలా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, నెక్స్ట్ ఈ ఏ అనే సెట్ బిలో ఉంది, కానీ మనకి 1 అనే ఎలిమెంట్ బిలో లేదు. సెట్ 1 అనేది ఎలిమెంట్, 1 అనేది ఎలిమెంట్ కాదు. కాబట్టి హియర్ 1 is belongs to A and A is belongs to B, but 1 is does not belongs to B అనమాట. అందువల్లే మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అని చెప్పాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్స్ ఏంటి, ఇఫ్ ఏ ఈ సబ్సెట్ బి, B is belongs to C, then A is belongs to C అంటున్నారు. ఇది కూడా మనకి ఫాల్స్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ సహాయంతో.
ఎందుకు ఫాల్స్ అనేది. ఓకే, ఎగ్జాంపుల్ ఫాల్స్ అయితే ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నేను ఏ ఈక్వల్ టు ఎలా తీసుకోవాలి, మనం ఏ అనేది బికి సబ్సెట్గా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 తీసుకున్నాను, నెక్స్ట్ బి ఈక్వల్ టు ఈ 1 అనే ఎలిమెంట్ బిలో ఉండాలి కాబట్టి 1, 2 తీసుకున్నాను. ఇప్పుడు సి ఈక్వల్ టు నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు సి అన్నారు. ఓకే, ఇక్కడ నేను సిని ఇలా తీసుకుంటున్నాను, సెట్ ఆఫ్ 1, 2, 3 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి హియర్ ఫస్ట్ కండిషన్ ఏ సబ్సెట్ బి అయింది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ది బి ఈజ్ బిలాంగ్స్ టు సి, అంటే ఈ బి అనే సెట్ సిలో ఒక ఎలిమెంట్గా ఉంది కదా, అంటే బి ఈజ్ బిలాంగ్స్ టు సి అని చెప్పొచ్చు. అండ్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు సి అన్నారు, ఈ సెట్ ఆఫ్ 1 అనేది ఇందులో ఎలిమెంట్ లేదు, సెట్ ఆఫ్ 1, 2 అనేది ఎలిమెంట్గా ఉంది కాబట్టి ఓన్లీ సెట్ 1 ఎలిమెంట్గా లేదు కదా, కాబట్టి ఇక్కడ మనకి బట్ ఏ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సి అనమాట. అందువల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అని చెప్పామన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిలో ఉంటాయి, అప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిలో ఉంటాయి కదా, ఇది ట్రూనే అవుతుంది. ప్రూఫ్ చేద్దాం, ట్రూ అయితే ప్రూఫ్ చేయాలి. ట్రూ ప్రూఫ్. నేను ఏదో ఒక ఎలిమెంట్ని ఏలో తీసుకున్నాను, లెట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనేది ఏలో ఉంటే ఖచ్చితంగా బిలో ఉంటుంది, ఎందుకంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి. కారణం ఏమిటి అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి కాబట్టి బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు సి అని రాయొచ్చు. దీనికి కారణం ఏంటంటే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి కాబట్టి. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉందని తీసుకుంటే అది సిలో కూడా ఉంది, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అనమాట, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పొచ్చు. దట్ ఇంప్లైజ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్. ఇఫ్ ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, బి నాట్ సబ్సెట్ ఆఫ్ సి, దెన్ ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ సి. అంటే ఏ అనేది బికి సబ్సెట్ కాదు, బి అనేది సికి సబ్సెట్ కాకపోతే ఏ అనేది కూడా సికి సబ్సెట్ కాదు అంటున్నాడు. ఇది ఫాల్స్. చూద్దాం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ సహాయంతో. ఫాల్స్. ఫాల్స్ అయితే ఏం చేయాలి, మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఏని సమ్ 1గా తీసుకుంటున్నాను, నెక్స్ట్ బిని 2గా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏలో ఉన్న ఏ ఎలిమెంటు బిలో లేదు కాబట్టి ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ సిని 1, 3గా తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిలో ఉన్నాయి కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ సి, కానీ ఇక్కడ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అని ఇచ్చారు, అందువల్ల మనం ఇది ఫాల్స్ అని చెప్పాం అనమాట. హియర్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి బట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. అందువల్ల ఇచ్చిన స్టేట్మెంట్ని ఫాల్స్ అని చెప్పాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ, అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంది. నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి, అంటే ఏ అనేది బికి సబ్సెట్ కాదు, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు బి అంట. ఇది కూడా ఫాల్సే. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫాల్స్, ఎందుకు ఫాల్స్ అనేది. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు
ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ని ఏలో తీసుకుంటున్నాను, 1 అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి అన్నాడు, అంటే 2, 3 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏలో ఎలిమెంట్స్ బిలో లేవు కదా, నాట్ సబ్సెట్ బి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి అంటున్నాడు, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్ మనకి బిలో ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 నేను ఏలో తీసుకున్నాను, అది బిలో ఉందా? లేదు కదా, కాబట్టి మనం ఇది ఫాల్స్ చెప్పొచ్చు అనమాట. హియర్ ఫస్ట్ 1 ఈజ్ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి, బట్ 1 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బి. 1 అనేది బిలో లేదు కదా, కాబట్టి మనం ఇది ఫాల్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 6th స్టేట్మెంట్. ఏంటిది? ఇఫ్ ఏ ఈ సబ్సెట్ బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇది ప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏలో ఏ అనేది బికి సబ్సెట్, అప్పుడు బి ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో లేకపోతే అది మనకి ఏలో ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి కాబట్టి అదనంగా ఉంటాయి. ఒకవేళ బిలో లేని ఎలిమెంట్ ఏలో ఉండే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఇది ప్రూఫ్ చేయాలి మనం. ప్రూఫ్ వాడు ఏమిచ్చాడు? గివెన్ ఏ సబ్సెట్ బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు. మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంది, అప్పుడు ఏ సబ్సెట్ బి కాబట్టి ఎక్స్ అనేది బిలో కూడా ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు బి, కారణం ఏంటంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి. కానీ వాడు ఇచ్చింది ఏంటి? ఎక్స్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు, సారీ ఇది బి కదా, ఎక్స్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చాడు. మనకేమో ఎక్స్ బిలాంగ్స్ టు బి అని వచ్చింది, అంటే ఇది కాంట్రడిక్షన్ కదా, వాడు ఇచ్చిన దానికి వ్యతిరేకం. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. టు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, దీనికి ఇది వ్యతిరేకం కాబట్టి మనకి ఇది మనం ప్రూఫ్ అని చెప్పొచ్చు అన్నమాట. దేర్ఫోర్ మనం ఏం తీసుకున్నాం? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకున్నాం. అలా తీసుకోవడం వల్ల తప్పు స్టేట్మెంట్ వచ్చింది, కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అనమాట? ఎక్స్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. షో దట్ ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ బి దెన్ సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ. ఇది ప్రూఫ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ అన్ని ఇందులో ఉంటాయని చూపాలి. దానికోసం ఒక ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ బి. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయొచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు సి అండ్ మైనస్ కాబట్టి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని రాయొచ్చు. ఓకే, దట్ ఇంప్లైజ్ ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ఎక్స్ బిలో లేదు, అంటే ఏలో ఉండే ఛాన్స్ లేదు కదా, కాబట్టి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఈ సబ్సెట్ బి కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి. బిలో అది లేదంటే ఏలో ఉండే అవకాశం లేదు కాబట్టి దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఎక్స్ సిలో ఉంది కానీ ఏలో లేదు, కాబట్టి ఎందులో ఉంటుంది? ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ ఏలో ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ అనే ఎలిమెంట్ను సి మైనస్ బిలో ఉంది అని తీసుకున్నాను, మనకి ఏమొచ్చింది? అది సి మైనస్ ఏలో కూడా ఉంది అని వచ్చింది, కాబట్టి ఇది దీనికి సబ్సెట్ అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ సి మైనస్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ అన్నమాట. ఓకే, నెక్స్ట్ let A, B and C be the sets such that A union B equal to A union C.
and A intersection B equal to A intersection C. Show that B equal to C. ఓకే, దీన్ని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ మనకి A యూనియన్ B ఈక్వల్ టు A యూనియన్ C ఇచ్చాడు. నేను బోత్ సైడ్స్ ఇంటర్సెక్షన్ C తీసుకుంటున్నాను, అప్పుడు అవి కూడా సమానం అవుతాయి. అంటే A యూనియన్ B ఇంటర్సెక్షన్ C, అలాగే A యూనియన్ C ఇంటర్సెక్షన్ C. బోత్ సైడ్స్ మనం CA తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? A ఇంటర్సెక్షన్ C యూనియన్ B ఇంటర్సెక్షన్ C అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి A యూనియన్ C ఇంటర్సెక్షన్ C. A యూనియన్ Cలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, Aలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే Cకి అప్పుడు C వస్తుంది కదా, రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే C అని రాయొచ్చు. ఇప్పుడు మనం A ఇంటర్సెక్షన్ C ప్లేస్లో A ఇంటర్సెక్షన్ B రీప్లేస్ చేయొచ్చు కదా. అంటే దట్ ఇంప్లైజ్ A ఇంటర్సెక్షన్ B యూనియన్ B ఇంటర్సెక్షన్ C ఈక్వల్ టు C. దీన్ని 1 అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్ ఇదే తీసుకుని ఆల్సో మనం A యూనియన్ B ఈక్వల్ టు A యూనియన్ C తీసుకుని ఇప్పుడు B తీసుకున్నాను, ఎందుకంటే B ఈక్వల్ టు C అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ B తీసుకున్నా పర్వాలేదు. ఓకే, A యూనియన్ B ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు A యూనియన్ C ఇంటర్సెక్షన్ B. ఓకే, ఇక్కడ చూడండి A యూనియన్ Bలో Aలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ Bలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? B వస్తుంది. B ఈక్వల్ టు ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? A ఇంటర్సెక్షన్ B యూనియన్ C ఇంటర్సెక్షన్ B. ఓకే, ఇక్కడ మనం A ఇంటర్సెక్షన్ Bని A ఇంటర్సెక్షన్ Cతో రీప్లేస్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, A ఇంటర్సెక్షన్ B యూనియన్ B ఇంటర్సెక్షన్ C అన్నా C ఇంటర్సెక్షన్ B అన్నా ఒకటే కదా. దీన్ని ఎలాగే రాయొచ్చు మనం, ఎలాగా? B ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B యూనియన్ B ఇంటర్సెక్షన్ C. ఇది రెండు అనుకుంటే ఒకసారి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఇందులో LHS ఏముంది? A ఇంటర్సెక్షన్ B యూనియన్ B ఇంటర్సెక్షన్ C ఉంది. ఇక్కడ RHS A ఇంటర్సెక్షన్ B యూనియన్ B ఇంటర్సెక్షన్, ఈ రెండు సమానంగా ఉన్నాయి. అప్పుడు ఇందులో ఉన్న RHS ఇందులో ఉన్న LHS సమానం అవుతాయి కదా. ఫ్రమ్ 1 and 2 we can say that ఏం చెప్పొచ్చు అనమాట? B ఈక్వల్ టు C అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ షో దట్ ద ఫాలోయింగ్ 4 కండిషన్స్ ఆర్ ఈక్వివలెంట్. అంటే ఇక్కడ నాకు 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది, అవి 4 సమానము సర్వసమానము అని ప్రూఫ్ చేయాలి, ఈక్వివలెంట్ అని ప్రూఫ్ చేయాలి. అంటే మనం ఒకటి తీసుకుని మిగిలిన 3 ప్రూఫ్ చేయొచ్చు, లేకపోతే మొదటి దాని నుంచి రెండవది, రెండవ దాని నుంచి మూడవది, మూడవ దాని నుంచి నాలుగవది, నాలుగవ దాని నుంచి ఒకటిది, ఇట్లా ఎలా ప్రూఫ్ చేసినా ఇది మనకి ఆన్సర్ చేసినట్లే అవుతుంది అనమాట. నేను ఫస్ట్ టు సెకండ్, సెకండ్ టు థర్డ్, థర్డ్ టు ఫోర్త్, ఫోర్త్ టు 1 ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ టు సెకండ్ వెళదాం మనం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్లో గివెన్ A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B. అంటే అప్పుడు మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది. అంటే దట్ ఇంప్లైజ్ X బిలాంగ్స్ టు A ఇంప్లైజ్ X బిలాంగ్స్ టు B. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది. కాబట్టి మనకి A మైనస్ B చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మనకి పై వస్తుంది. ఎందుకంటే సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం ఫస్ట్ సెట్లో కట్ చేస్తాం. మరి ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు సెకండ్ సెట్లో ఉంది, కాబట్టి మనకి A మైనస్ B ఈక్వల్ టు పై వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్కి వెళదాం. ఇక్కడ మనకి సెకండ్ ఏంటి? A మైనస్ B ఈక్వల్ టు పై. అంటే దాని అర్థం ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది కదా, కాబట్టి అందుకే మనకి పై వచ్చింది. కాబట్టి మనకి దీని నుంచి ఏం చెప్పొచ్చు అనమాట? A
ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. మనకి ఏ సబ్సెట్ బి అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ రెండిట్లో పెద్ద సెట్ బి కదా, బి అవుతుంది. చూడండి థర్డ్ది వచ్చింది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది. ఓకే, ఇప్పుడు 3 to 4. ఇక్కడ మనకి థర్డ్లో ఏమి ఇచ్చారు? గివెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అని ఇచ్చారు. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఎప్పుడు అవుతుంది? ఏ సబ్సెట్ బి అయినప్పుడే అవుతుంది కదా. అంటే దట్ ఎంప్లాయిజ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. మరి ఏ సబ్సెట్ బి అయితే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? రెండిట్లో చిన్న సెట్ ఏ కదా, ఏ అవుతుంది. ఇంకో 4th వచ్చింది. ఇప్పుడు మనం 4 to 1. గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు 4thలో. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఓన్లీ ఏ సబ్సెట్ బి అయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఇట్లా మనం 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 1 చేయొచ్చు. లేకపోతే మొదటి దాన్నే తీసుకుని మిగిలిన 3 ప్రూఫ్ చేయొచ్చు. లేకపోతే రెండవ దాన్ని తీసుకుని రిమైనింగ్ 3 ప్రూఫ్ చేయొచ్చు. ఎలా ప్రూఫ్ చేసినా దీన్ని ఆన్సర్ చేసినట్లే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. షో దట్ ఫర్ ఎనీ సెట్స్ ఏ అండ్ బి, ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి అండ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ బి. ఇక్కడ మనం 2 ప్రూఫ్ చేయాలి, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఫస్ట్ 1 ప్రూఫ్ చేద్దాం. ఇక్కడ నేను ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ రాబట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏముంది? ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి. మనం ప్రాపర్టీస్ని ఉపయోగించుకున్నట్లయితే మనం ఏ మైనస్ బిని దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే ఏ మైనస్ బి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్కి సమానం అవుతుంది అనమాట. మనం ఈ ప్రాపర్టీని ఉపయోగించుకున్నట్లయితే ఏ మైనస్ బిని ఏ ఇంటర్సెక్షన్ బితో రీప్లేస్ చేద్దాం. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఓకే, మనం డిస్ట్రిబ్యూటివ్ అని ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది? ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అని ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాం మనం? ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అని రాస్తాం కదా. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఇలా ఉంది కాబట్టి మనం ఇలా రాయొచ్చు. ఎలా రాస్తామనుకోండి, ఏం రాస్తాం మనం? ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి డాష్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనమాట? డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా మనం ప్రాపర్టీ ఉపయోగించండి. ఏ యూనియన్ ఏ డాష్ ఏమవుతుంది? మ్యూ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ బి యూనియన్ బి డాష్ కూడా ఏమవుతుంది? యూ అవుతుంది. అంటే మ్యూ అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్ అనమాట. మనకి ఏకి యూనివర్సల్ సెట్కి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కామన్గానే ఉంటాయి కాబట్టి ఏ అనమాట. చూడండి, మనం ఆర్హెచ్ఎస్ తీసుకున్నాము, ఎల్హెచ్ఎస్ వచ్చింది. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అనమాట? ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్. ఓకే, ఇది ప్రూఫ్ చేయాలి. ఇది ఎల్హెచ్ఎస్ తీసుకుని ప్రూఫ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్లో ఏముంది? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చూడండి ఏ మైనస్ బిని దేనిలో రీప్లేస్ చేసాం? ఏ ఇంటర్సెక్షన్ బి డాష్తో రీప్లేస్ చేసాం. ఇక్కడ మనకి బి మైనస్ ఏ ఏం చేయొచ్చు? బి ఇంటర్సెక్షన్ ఏ డాష్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీని ఉపయోగించి సేమ్ అక్షరాలు మార్చాం. ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసాం. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అనమాట? ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్. ఓకే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయండి. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ డాష్. ఇక్కడ ఏం అప్లై చేసాం? డిస్ట్రిబ్యూటివ్లా.
ఓకే, ఇక్కడ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ డాష్ బి యూనియన్ బి డాష్ యూ అయినప్పుడు ఏ యూనియన్ ఏ డాష్ కూడా యూనే కదా, యూ అంటే యూనివర్సల్ సెట్కి అంటే ఏ ఇంటర్సెక్షన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. మరి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ యూ ఏమవుతుంది, ఏ యూనియన్ బి అవుతుంది. ఇక్కడ మనం ప్రూఫ్ చేయాల్సింది ఏ యూనియన్ బిఏ కదా. దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు అనమాట, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ బి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ షో దట్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ. ఫస్ట్ వన్ ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయండి. ఓకే, ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు మనకి, ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఇక్కడ మనం ఏ ప్రాపర్టీ ఉపయోగించున్నాం, డిస్ట్రిబ్యూటివ్లా. ఆర్ ప్రాపర్టీ ఏది రాసినా పర్వాలేదు. మనకి ఏ యూనియన్ ఏ ఏమవుతుంది, ఏనే వస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఎంతకి సమానం అవుతుంది అనమాట, ఏకి సమానం అవుతుంది. ఇది ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. దేర్ ఫోర్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు సెకండ్ వన్ తీసుకుందాం. ఏమి ఇచ్చారు మనకి, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఉంది. ఇక్కడ కూడా మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసాం అనుకో, దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఏమవుతుంది, ఏ అవుతుంది కదా, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏకి బికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏతో మనం యూనియన్ చేసామనుకోండి, మళ్ళీ ఏమొస్తుంది, ఏనే వస్తుంది. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లెట్ ఏ అండ్ బి సెట్స్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈక్వల్ టు పై అండ్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ ఫర్ సమ్ సెట్ ఎక్స్ షో దట్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, వీటిని మనం ప్రాపర్టీ సహాయంతో ప్రూవ్ చేయొచ్చు అనమాట. మనం ఏని ఎట్లా రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏ యూనియన్ ఎక్స్ని బి యూనియన్ ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్. ఇది ఎలా వచ్చింది, సిన్స్ ఏ యూనియన్ ఎక్స్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి, ప్రాబ్లంలో ఇచ్చారు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసాం అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్. ఇది ఎలా వచ్చిందంటే డిస్ట్రిబ్యూటివ్ లా నుంచి వచ్చింది. డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, దిస్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్. ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ వాల్యూ అంతా పై కదా, కాబట్టి దాన్ని పైతో రీప్లేస్ చేయొచ్చు. కారణం ఏంటంటే సిన్స్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈక్వల్ టు పై అని ప్రాబ్లంలో ఇచ్చారు కదా. ఏ ఇంటర్సెక్షన్ బికి యూనియన్ పై అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి, ఏ ఇంటర్సెక్షన్ బినే వస్తుంది. అంటే మనం ఏ తీసుకున్నాము, ఏమొచ్చింది, అది ఏ ఇంటర్సెక్షన్ బికి సమానమైంది. దీన్ని 1 అనుకుందాం. ఈసారి మనం బి తీసుకుందాం, ఎందుకంటే ఏ ఈక్వల్ టు బి అని ప్రూఫ్ చేయాలి కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ కేసు అనమాట. సెకండ్ కేసులో సేమ్ ఇలానే మనం బిని ఎలా రాయొచ్చు, బి ఇంటర్సెక్షన్ ఇక్కడ చూడండి బి యూనియన్ ఎక్స్ అని రాయొచ్చు. మళ్ళీ బి యూనియన్ ఎక్స్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు, ఏ యూనియన్ ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు. బి ఇంటర్సెక్షన్
ఏ యూనియన్ ఎక్స్. ఎందుకంటే మనకి ఏ యూనియన్ ఎక్స్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ కాబట్టి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయండి. ఏమి రాయొచ్చు దీన్ని? బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్. ఇక్కడ ఏం అప్లై చేసాం? డిస్ట్రిబ్యూటివ్లా అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు మనం బి ఇంటర్సెక్షన్ సి ఎక్స్ వాల్యూ ఎంత? పై కదా, కాబట్టి దాన్ని పైతో రీప్లేస్ చేయొచ్చు. అంటే బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ పై. ఇది ఎందుకంటే బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈక్వల్ టు పై అని ఇచ్చారు కాబట్టి. మనకి బి ఇంటర్సెక్షన్ ఏకి యూనియన్ పై అంటే మళ్ళీ రెండింటికి యూనియన్ చేస్తే ఏమొస్తుంది? బి ఇంటర్సెక్షన్ ఏనే వస్తుంది. ఇక్కడ మనకి బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా ఒకటే కదా, కాబట్టి మనకి ఏమొచ్చింది? బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. దీన్ని 2 అనుకుందాం. ఒకసారి 1ని 2ని అబ్జర్వ్ చేయండి. రెండిట్లో కూడా ఆర్హెచ్ఎస్ సమానంగా ఉంది. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, కాబట్టి ఎల్హెచ్ఎస్లు కూడా సమానం అవుతాయి కదా. therefore from 1 and 2 we can say that A equal to B. Hence proved అన్నమాట. Okay, next 6th one. Find sets A comma B and C such that A intersection B, B intersection C and A intersection C are non-empty sets and A intersection B intersection C equal to pi. అంటే ఇక్కడ మనం 3 sets ఫైండ్ అవుట్ చేయాలి. A, B, C అనే 3 setsని ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సిలు నాన్ ఎంప్టీ సెట్స్ అవ్వాలి. కానీ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేది ఎంప్టీ సెట్ అవ్వాలన్నమాట. అలా మనం 3 సెట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని సెట్ ఆఫ్ 1, 2 అనుకుంటున్నాను. అలాగే బిని ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనుకుంటున్నాను. అండ్ సి ఈక్వల్ టు 1, 3 అనుకుందాం. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేసామనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా. 2 అనేది కామన్ ఎలిమెంట్, అంటే ఇది నాన్ ఎంప్టీ సెట్, నాట్ ఈక్వల్ టు పై. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి చేసాం. బికి సికి కామన్ ఎలిమెంట్ 3 ఉంది కదా, కాబట్టి సెట్ ఆఫ్ 3 అవుతుంది. ఇది కూడా నాన్ ఎంప్టీ సెట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి చేద్దాం. ఏకి సికి కామన్ ఎలిమెంట్ 1 ఉంది కదా, 1 వచ్చింది. ఇది కూడా నాన్ ఎంప్టీ సెట్టే వచ్చింది. ఓకే, ఫస్ట్ 3 కండిషన్స్ ఓకే అవ్వాయి. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి పై అని ప్రూఫ్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయొచ్చు. ఇక్కడ మనకి ఏం తీసుకున్నాం మనం? 1, 2 అని తీసుకున్నాం. ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఏమొచ్చింది? 3 వచ్చింది కదా, 3. మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది, రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, కానీ ఒక్కటి కూడా కామన్గా లేదు కదా, కాబట్టి ఇదేమవుతుందని కదా నల్ సెట్ అవుతుంది అనమాట. కాబట్టి అడిగిన కండిషన్స్ని మరి బేస్ చేసుకుని మనం 3 సెట్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడితో మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లోని ఫస్ట్ చాప్టర్ అయిన సెట్స్ని పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక చాప్టర్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.